కోర్టును కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారని తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కనిపెట్టి సీరియస్గా శిక్ష వేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న విషయాన్ని దాచిపెట్టి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిల కోసం పిటిషన్ దాఖలు చేసిన కక్షిదారు మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయడమే కాకుండా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు గాను ఖర్చుల కింద ₹1,00,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 6 వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్, నరేందర్, జస్టిస్ న్యాయపతి విజయల ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన ఎం అబ్రహాంని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయన 1991లో లేబర్ కోర్టును ఆశ్రయించారు. లేబర్ కోర్టు అబ్రహాం తొలగింపు ఉత్తర్వులు రద్దు చేస్తూ 1996లో తీర్పు ఇచ్చింది. తనకి 1997 నుంచి 2002 వరకు వేతన బకాయిలు చెల్లించాలని ఆదేశించాలంటూ అబ్రహాం లేబర్ కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు అధికారిని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్రహాంను ఉద్యోగంలోకి తీసుకోవాలని లేబర్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అతనికి కాల్ లెటర్ పంపామని, ఆయన స్పందించలేదని కోర్టుకు చెప్పారు. పైపెచ్చు అసలు అతను 1992లోనే పోస్టల్ శాఖలో ఉద్యోగిగా చేరి ఆ విషయాన్ని దాచిపెట్టారని వివరించారు. రేపు కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తూనే మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిలు కోరుతున్నాడు. ఇది వెనక అబ్రహాంకి దురుద్దేశాలు ఉన్నాయని వివరించారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి 2017లో తీర్పిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అబ్రహాం అదే ఏడాది హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ మీద ఇటీవల జస్టిస్ నరేందర్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సాంఘిక సంక్షేమ అధికారుల తరపున ప్రభుత్వ న్యాయవాది అప్పాదర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అబ్రహాం తపాలా శాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఆ శాఖ అధికారి ధృవీకరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిలు ఎలా కోరతారన్నారు. ఇరుపక్షాల వాదనమైన ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనతో ఏకీభవించింది. స్వీలాభం పొందే ఉద్దేశంతో అబ్రహాం ఈ అప్పీల్ని దాఖలు చేసిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగంలో చేరకుండా వేతన బకాయిలు ఎలా కోరతారని ప్రశ్నించింది. కోర్టు ప్రక్రియ దుర్వినియోగానికి ఇది మచ్చుతొనకని తెలిపింది. న్యాయ ప్రక్రియ ఉన్నది న్యాయం చేయడానికి, కక్షిదారుల హక్కులు పరిరక్షించడానికి మాత్రమేనని, కోర్టు అత్యంత విలువైన సమయాన్ని అబ్రహాం వృధా చేశారని, ఆయన తీరును మన్నించలేమని స్పష్టం చేసింది. అందువల్ల ఈ అప్పీల్కి భారీ ఖర్చులు విధించి మరీ కొట్టేయాలని నిర్ణయించామని చెప్పి ప్రకటిస్తూ ₹1,00,000 కట్టమని చెప్పింది.